నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు అంశాలు చాలా పీక్స్కి చేరుతున్నాయి. ఒకటి మంచు మోహన్ బాబు కుటుంబ తగాదా, మరోవైపు పుష్ప 2 సినిమా వివాదం. ఇటీవల సంధ్యా థియేటర్ వద్ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వచ్చిన సమయంలో రేవతి అనే ఒక మహిళ ఆకస్మికంగా మరణం చెందింది. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాల్లో చాలా కీలక పాత్ర పోషించింది బౌన్సర్లే అని చెప్పుకోవాలి. ప్రధానంగా మంచు మోహన్ బాబు ఇద్దరు తనయులు, మంచు విష్ణు కావచ్చు, మంచు మనోజ్ బాబు కావచ్చు, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి బౌన్సర్ల మధ్య కూడా ఒక చిన్నపాటి ఘర్షణ వాతావరణమే తలెత్తింది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తున్న సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అంటే బౌన్సర్స్ చాలా కీలకంగా ప్రజల్ని నెట్టివేశారని, ఆ సమయంలో జరిగినటువంటి తోపులాటలోనే మహిళ మృతి చెందిందని కూడా పోలీసులు మనం చెప్పడం చూసాం. ఏదేమైనా బౌన్సర్లపై రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయింది. బౌన్సర్లు అంటే ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. నిజంగా వ్యక్తిగత భద్రత పేరిట బౌన్సర్లు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారా, పర్సనల్ సెక్యూరిటీ పేరు మీద ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారు, మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనకు అందుబాటులో ఖమ్మం బౌన్సర్స్ అసోసియేషనే ఉంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, వాళ్ళంతా కూడా దాదాపు కొన్ని ఏళ్ల పాటు వర్కౌట్ చేస్తూ ఉంటారు. పూర్తిగా వాళ్ళకి ఎటువంటి వ్యసనం లేకుండా, అంటే ఆల్కహాల్ అడిక్షన్ కానీ, డ్రగ్స్ అడిక్షన్ కానీ ఇటువంటివి ఏవి లేకుండా కొన్ని ఏళ్ల పాటు కంటిన్యూస్గా ఇలా వర్కౌట్ చేస్తేనే వాళ్ళ శరీరాకృతి ఎంత దృఢంగా ఫిట్గా ఉండగలుగుతారు. ఏ చిన్న వ్యసనానికి వాళ్ళు గురైనా వాళ్ళ బాడీ అంతా కూడా షేప్ అవుట్ అవుతుంది. వాళ్ళంతా కూడా ఎన్నో కళలతో, ఎన్నో ఆలోచనలతో ఒక బాడీ బిల్డర్ అవ్వాలనుకున్నారు, ఒకరు వెయిట్ లిఫ్టర్ అవ్వాలనుకున్నారు. కానీ కారణం ఏదైనా కాలం కలిసి రాక ఇలా బౌన్సర్లుగా మిగిలిపోయారు. కేవలం వాళ్ళకి ఒక సినీ ఇండస్ట్రీలో కావచ్చు, ఇతరత్ర పర్సనల్ సెక్యూరిటీగా వచ్చే అవకాశాలనే వాళ్ళు అనుకూలంగా మలుచుకొని వాళ్ళ జీవనం సాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు ఒక బౌన్సర్ కావాలంటే ఏం చేయాలి, ఒక బౌన్సర్కు ఉండే అవుట్ఫిట్ ఎలా ఉండాలి, ఆ మెజర్మెంట్ ఎలా ఉండాలి, అసలు బౌన్సర్ ఎంత కష్టపడతాడు, ప్రతిరోజు ఎన్ని గంటలు శ్రమిస్తాడు, ఇలాంటి మనం ఎన్నో అంశాలకు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తున్నాం. మనకు అందుబాటులో ఖమ్మం బౌన్సర్స్ అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు. అన్న నమస్తేనే. నమస్తే అన్న. సాధారణంగా బౌన్సర్స్ అంటే ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్స్లో ఒక నెగిటివిటీగా మారిపోయింది. సో అసలు నిజంగా బౌన్సర్ కావాలంటే అసలు ఏం చేయాలనే ముందు మాట్లాడుకుందాం. అసలు బౌన్సర్ కావాలంటే ఏం చేయాలి, అవుట్ఫిట్ ఎట్లా ఉండాలి, దాని క్వాలిఫికేషన్స్ ఏంటి? ముందుగా ఒక బౌన్సర్గా ఈ ఫీల్డ్లోకి రావాలంటే తను మార్నింగ్ ఒక 2 అవర్స్ జిమ్ చేసుకుంటూ తనకు డైట్, మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ డైట్ కావాలి. మెయిన్ డైట్ ఇందులో ఇంపార్టెంట్. ఆ డైట్ కోసం ఇబ్బంది పడే వాళ్ళనే ఈ బౌన్సర్లోకి వస్తారు. వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉండి జిమ్ ఫీజు కట్టుకోలేని వాళ్ళు డైట్కి ఎగ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ, చికెన్ ఇలాంటివి తీసుకోవడం వాళ్ళకి ఈ అమౌంట్స్ దీని గురించే ఈ బౌన్సర్. సాధారణంగా వాళ్ళు రావడమే బౌన్సర్ అవ్వాలని వస్తారా, లేకపోతే బౌన్సర్ అనేది ఆలోచనలు ఉంటాయా? ఏ మనిషి కూడా ఫస్ట్ స్టార్టింగ్లో బౌన్సర్ అవుతామని రాలేడు. తన ఆర్థిక పరిస్థితులే ఇందులోకి తీసుకొని వస్తుంది. ఈ బౌన్సర్గా వస్తే వచ్చే అమౌంట్ని జిమ్ ఫీజు కోసం, డైట్ కోసం, తన పర్సనల్గా ఖర్చుల కోసం యూజ్ చేసుకోవడం కోసం ఈ ఫీల్డ్లోకి వస్తుంది. ఎన్ని గంటలు శ్రమిస్తారు ఒక బౌన్సర్? ఎప్పుడు తన ఫిట్నెస్కి ఉండడం కోసం ఎన్ని గంటలు శ్రమిస్తాడు ప్రతిరోజు? ఒక బౌన్సర్గా కావాలంటే మినిమం మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ తను కష్టపడాలి. మామూలు వాళ్ళు చేసినట్టు చేస్తే ఈ బౌన్సర్గా చేయలేడు. తన హైట్ కూడా ఒక 6 ఉండాలి. తన వెయిట్ కూడా ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ రావాలి. రెగ్యులర్గా చేస్తేనే బౌన్సర్గా నిలబడతాడు. న్యూట్రిషన్కి ఎంత ఖర్చు అవుతుందండి? ఎందుకంటే సాధారణంగా ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోవాలి, కొన్ని పౌడర్స్ తీసుకుంటూ ఉంటారు ఆ ఫిట్నెస్ ఇంకా ఉండడానికి తీసుకునే. సో అట్లాంటి వాటికి ఎంత ఖర్చు అవుతుంది? మెయింటెనెన్స్ చేస్తే చాలా అవుతుంది సార్. ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో అయితే రోజుకు ఒక 400-500 అయితే ఖర్చు అవుతుంది. 400-500 ఖర్చు అవుతుంది. ఓకే, డైలీ తను మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడు బౌన్సర్ అనేటోడు ఫిట్గా ఉండాలి. అంటే మీకు ఏమైనా ఉపాధి అవకాశాలు ఉంటాయి ఒకవేళ బౌన్సర్ అవుతే? ఎటువంటి అవకాశాలు ఉంటాయి? ఇవేంటి మనకు ఈవెంట్స్ వచ్చేసి ఇట్లా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, మ్యారేజెస్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొంచెం సౌండ్ పార్టీలు మ్యారేజ్కి పెట్టుకుంటూ ఉన్నారు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, షూటింగ్స్ ఇలాంటివి వెళ్తాము. సినీ ఇండస్ట్రీలో బౌన్సర్స్కి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది? అసలు ఎంతవరకు అవకాశాలు దొరుకుతుంది? సినీ ఇండస్ట్రీలో తీసుకెళ్తారండి. మధ్యలో మీడియేటర్లు ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడి మిగతా బౌన్సర్లను తీసుకొని వాళ్ళకి రోజు చూపించినందుకు వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చుకుంటూ వస్తూ ఉంటారు. రెగ్యులర్గా అయితే ఉండవు. బ్రదర్ మీరు చెప్పండి,
ఇటీవల జరిగినటువంటి 2 ఇన్సిడెంట్లు మనం చాలా కీలకమైన విషయాలే మాట్లాడుకుంటున్నాం. ఒకటి మంచు మనోజ్ కుటుంబ విషయం కావచ్చు. అక్కడ కూడా బౌన్సర్స్ చాలా కీలకంగా మంచు మనోజ్ వైపు నుంచి కొంతమంది బౌన్సర్లు, విష్ణు నుంచి కొంతమంది బౌన్సర్లు ఇలా ఒక ఘర్షణ వాతావరణం సృష్టించారు. మళ్ళీ ఈరోజు యాంటోనీ అరెస్ట్ కూడా చూసాం. అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరైనటువంటి బౌన్సర్ అతను. సో అతన్ని కూడా అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అతనే కీలకమైనటువంటి పాత్రధారి చెప్తున్నారు. పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, చట్టాన్ని బౌన్సర్లు అతిక్రమిస్తున్నారు, పోలీసుల మీద కూడా చేతులు వేస్తున్నారు, ప్రజల్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, బౌన్సర్లు చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, కొన్ని చోట్ల సెటిల్మెంట్స్ చేస్తున్నారని కూడా బౌన్సర్స్ అనే అంశంపై పెద్ద ఎత్తున ప్రస్తుతం డిస్కస్ జరుగుతుంది కదా. అసలు నిజంగా బౌన్సర్స్ విధులు ఏంటి, ఏం చేస్తారు నిజంగా మీరు? హాయ్ బ్రదర్. అయితే బౌన్సర్స్ అనేవాళ్ళు ఎవరు కూడా చట్టపరంగానే ఉంటారు తప్ప చట్టాన్ని అతిక్రమించి ఎవరు కూడా ముందుకెళ్ళరు. కాకపోతే అక్కడ ఉన్న శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని కొన్ని సందర్భాల్లో ఇష్యూ పెద్దగా అవ్వకుండా ఉండడం కోసం మేము ఎంతమంది ఉంటాము, ఒక 6 మెంబర్స్ 10 మెంబర్స్ ఉంటాం. వచ్చిన వాళ్ళు ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు, ఒక 100, 200, 500, 1000 అట్లా ఎక్కువ ఉంటారు కదా. వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు ఎన్నిసార్లు 1కి 10 సార్లు చెప్పినా వినకపోవడం వల్ల వాళ్ళని కొంచెం తోయడం జరుగుతుంది. దాన్ని తోపులాట అనే ఉద్దేశంగా చిత్రీకరించడం జరుగుతుంది. బట్ మేము ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. అక్కడికి వచ్చిన వాళ్ళని తోయాలనే ఉద్దేశం మాకేముండదు. కాకపోతే ఏంటి అంటే ఒక సెలబ్రిటీ మమ్మల్ని పక్కన పెట్టుకున్నారు అంటేనే వాళ్ళు సెక్యూర్గా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం ఆ మార్జిన్ దగ్గరే మీరు అదుపు తప్పుతున్నారని, ఆ మార్జిన్ దాటి ప్రవర్తిస్తున్నారని, ఆ సెక్యూరిటీ ఆ పేరు మీదనే ప్రజలను తోసివేస్తున్నారని, ఆ క్రౌడ్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది డిస్కషన్ వస్తుంది. లేదు బ్రదర్, అసలు అట్లయితే మేము ఉద్దేశపూర్వకంగా అయితే ఎవరిని తోయము. కాకపోతే 1కి 10 సార్లు మేము చెప్తూనే ఉంటాం, బ్రదర్ మీరు ఇట్లా రావద్దు, ఇబ్బంది అవుతుంది, దీనివల్ల వస్తే మాత్రం ఇది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, అనుకున్న వాళ్ళని తోయొద్దు అని చెప్పండి అనే ఉద్దేశంగా మేము వాళ్ళకు 1కి 10 సార్లు అనౌన్స్ చేస్తూనే ఉంటాం. అయినా సరే ఇలాంటి పరిస్థితులలో ఇంకా డిస్టర్బెన్స్ మేజర్గా జరుగుతుంది అన్నప్పుడు అనిపించినప్పుడే మేము కంట్రోల్ చేయడం కోసం వాళ్ళని వెనక్కి పుష్ చేసి ఆపుతాం తప్ప మేము ఎవరిని తోయం. వాళ్ళల్లో వాళ్ళు వెనక్కి దోసుకుంటూ వాళ్ళు కింద పడతారు తప్ప మేమైతే ఎవరిని కింద తోయం. ఇంకొక విషయం ఏంటి అని అంటే పోలీసుల మీద మేము ఎప్పుడు కానీ పోలీసులు టచ్ చేయం. ఎందుకంటే ఐ లవ్ పోలీసులకు మేము 100% కోఆపరేట్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటి అని అంటే మమ్మల్ని ఏదైనా హెల్ప్ అడిగినా సరే, ఒకవేళ మేము ఇన్ని ఈవెంట్స్ చేస్తాం, కొన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి అమ్మాయి మ్యారేజ్ మేము ఇక్కడ చేసాం, 100 మంది బౌన్సర్స్తో చేసాం, పోలీస్ క్రౌడ్ ఉంది, పోలీస్ వాళ్ళకి మేము పక్కా హెల్ప్ చేసినాం, అంటే కోఆపరేట్ చేసినాం, హెల్ప్ అన్న కోఆపరేట్ చేసినాం. ఎందుకు అని అంటే ఉన్న వాళ్ళలో మొత్తం వాళ్ళు చూసుకోవాలన్నా కష్టం అవుతుంది. మేమున్నది ఎందుకు, వాళ్ళకు ఈవెంట్ సక్సెస్ కావడం కోసం, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ గొడవలు జరగకుండా చూసుకోవడం కోసమే ఉన్నాం. కాబట్టి అక్కడ వాళ్ళకు పక్కన ఒక పోలీస్ ఉంటే 4 బౌన్సర్స్ పక్కన నుండి వాళ్ళకి హెల్ప్ఫుల్గానే ఉంటాం తప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా మేము యాంటీగా అనేది ఉండదు. ఎందుకనంటే వాళ్ళతో మేము కలిసి ఉంటేనే మాకు రేపు మంచిగా ఉంటుంది కదా అనే ఉద్దేశంగా. మిమ్మల్ని అంటే సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం, బౌన్సర్స్ కానీ ఆ విలన్స్ కానీ ఎక్కువగా శరీర సౌష్ఠవాన్ని పెంచుకుంటారు, బాడీ బిల్డర్స్ లా ఉంటారు, ఈ పోగులు చెవులకి. అయితే బ్రదర్ ఇక్కడ నేను ఒక విషయం ఇలా మెయింటైన్ చేయడం వల్ల కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కదా. కామన్ పబ్లిక్కి చూడగానే మమ్మల్ని ఎదురొస్తుంటే వ్యక్తులను నెట్టివేయడం కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలకు కొంత భయాందోళనకు గురి చేస్తారు బౌన్సర్స్ అనే ఒక వాతావరణం క్రియేట్ అయింది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఎవరిని కూడా మేము ఉద్దేశపూర్వకంగా అయితే నెట్టడం కానీ వేరే జరగదు. ఇంకొకటి ఏంటి అని అంటే యాజ్ ఏ బౌన్సర్గా నేను చెప్పేది ఏంటి అని అంటే బౌన్సర్ ఎవరు కూడా వాళ్ళ ప్యాషన్ కోసం వాళ్ళు ఈ జుట్టు కానీ లేదు అని అంటే వాళ్ళ బియర్డ్ కానీ ఏదైనా సరే వాళ్ళు ప్యాషన్ కోసమే తప్ప దాన్ని ఏదో బెదిరియడం కోసం అని. చాలామంది బౌన్సర్స్ని చూడండి చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు కూడా మనిషే కదా, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, ఎవరిని తోయాలన్నా ఎట్లా ఉండాలనేది వాళ్ళు కూడా ఆలోచిస్తారు. బట్ కాకపోతే ఏంటి అంటే పరిస్థితి అదుపు తప్పినప్పుడు మాత్రమే వాళ్ళు అట్లా చేస్తారు తప్ప ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక మంచి పర్సన్ చూసిందంటే రే వీడు ఇట్లున్నాడు రా, వీడు వామ్మో వీడు మంచోడు కాదు అనే ఉద్దేశంగా వాళ్ళంతటా వాళ్ళే నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు తప్ప మేము ఫిట్నెస్ మెయింటైన్ చేయడమే మా తప్ప. ఓకే, అది. ఇంకొక విషయం ఏంటి అని అంటే మేము 1కి 10 సార్లు ఎవరైనా సరే ఈవెంట్ డిస్టర్బ్ కావద్దనే చెప్తాం. కొంతమంది ఉద్దేశపూర్వకంగా గొడవ పడాలని వచ్చే వాళ్ళే ఉంటారు, అంటే నార్మల్గా కాదు, డ్రింక్ చేసి ఆల్కహాల్ తీసుకొని ఇట్లా వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళని 1కి 10 సార్లు చూసి చెప్తే వినకపోతే సైలెంట్గా పక్కకు తీసుకొని పోతాం. అక్కడ కొంచెం ఇష్యూ జరుగుతుంది. దానివల్ల వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేస్తారు తప్ప ఎవరిని కూడా మేము ఎందుకనంటే ఇప్పుడు మేము ఖమ్మంలో ఒక యూనియన్ నడిపించుకుంటాం అంటే పలానా ఖమ్మం బౌన్సర్స్ ఉన్నారు అని అంటే మేము ఒక ఈవెంట్కి వెళ్తే ఇది సక్సెస్ చేస్తే దీనివల్ల ఇంకొక 10 మందికి ఎక్కువ మనకి ఉపాధి ఉంటుందనే ఉద్దేశంగానే దీన్ని ముందుకు తీసుకుపోవడానికి చూస్తాం తప్ప మేము దీన్ని
మేము తినే అన్నంలో మేము నీళ్ళు పోసుకోము కదా కామన్గా. ఎస్, ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఈ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ తగాదా కావచ్చు, అల్లు అర్జున్ వ్యవహారం కావచ్చు, అక్కడ యాంటోనీ అరెస్ట్ కావచ్చు, బౌన్సర్ అరెస్ట్ కావచ్చు, సో ఈ నెగిటివిటీ స్ప్రెడ్ అనేది మీ ఎంప్లాయ్మెంట్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఎంప్లాయ్మెంట్ మీద ప్రభావం చూపిస్తుందా అంటే అది ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది బ్రదర్. ఒక సిచ్యువేషన్ని బట్టి మిగతా అన్ని చోట్లని డిసైడ్ చేయాలనడం కూడా కరెక్ట్ కాదు. బట్ కాకపోతే నేను చెప్పేది ఏంటి అని అంటే, ఫస్ట్ మా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, మేము ఎలాంటి వాళ్ళం, ఏం చేస్తాం. చాలామంది ఈ సెటిల్మెంట్స్కి వెళ్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము అట్లాంటి వాటికి ఇన్వాల్వ్ అవ్వం. ఎందుకనంటే మేము ఈ ప్రొఫెషన్లో చూసుకునేది ఎందుకు అనంటే, చాలామంది కొన్ని ఈవెంట్స్ వస్తాయి. మేము ఇప్పుడు యూనియన్ నడిపిస్తున్నాం. యూనియన్ నడిపించినప్పుడు మా కింద 50 to 100 మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడు మినిమం 50 మెంబర్స్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా అంటే యూనియన్లో ఫిట్నెస్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసే వాళ్ళనే యూనియన్లో ఉంచుకుంటాం. ఎవరైనా కొంత రోజులు వాళ్ళకు వర్క్ పరంగానో లేకపోతే వేరే విధంగానో కుదరట్లేదు అనుకున్న వాళ్ళు కొంతమంది డ్రాప్ అవుతారు, కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు. దీంట్లో బౌన్సర్ అంటే ఏంటి అంటే కొంచెం ఫిజికల్గా మంచిగా మెయింటైన్ చేసే వాళ్ళే ఎప్పుడు దీంట్లో నిలబడతా ఉంటారు. ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లో యాంటోనీ అరెస్ట్, బౌన్సర్ యాంటోనీ అరెస్ట్ కరెక్ట్ అంటారా కాదంటారా? కరెక్ట్. యాజ్ ఎ బౌన్సర్గా చెప్పండి. యాజ్ ఎ బౌన్సర్గా అక్కడ జరిగినటువంటి విషయంలో పోలీసులు చెప్తున్నారు ప్రజల్ని తోసివేశాడు యాంటోనీ, అందుకే అరెస్ట్ చేశామని చెప్తున్నారు. యాజ్ ఎ బౌన్సర్గా నేను చేయాల్సిన పని, నా స్టార్కి నేను సెక్యూరిటీ కల్పించడం అనేది ఆ బౌన్సర్ చెప్తున్నాడు. తప్పిదం ఎవరిదై ఉంటుంది? తప్పిదం అనేది మీరు చూశారు ఆ రోజు అక్కడ ఉన్న క్రౌడ్లో. నేను వేరే ఉద్దేశంగా చెప్పట్లేదు. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నామంటే మన సెక్యూరిటీ మనం ఎంతైనా చూసుకోవాల్సిన విషయం ఉంది. ఇప్పుడు ఒక సెలబ్రిటీ స్టార్ అక్కడికి వస్తున్నారు అని అంటే కొన్ని వేల మంది వస్తారనేది జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటప్పుడు మనం ఎట్లా ఉండాలి? చిన్నపిల్లలు ఉన్నప్పుడు, లేడీస్ ఉన్నప్పుడు మనం తీసుకునే కేర్ఫుల్గా మనం కొంచెం దూరంగా ఉండాలి. లేరు సరే ఓకే, ఫ్యాన్ వచ్చారు, నేను కాదనట్లేదు. వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా తోపులాటలో జరుగుతుంది తప్ప ఎవ్వరు కూడా ఉద్దేశపూర్వకంగా జరిగేది కాదు. బౌన్సర్ అనేది వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని నెట్టలేదు, వీళ్ళని ఉద్దేశపూర్వకంగా వీళ్ళని అది చేయలేదు. వాళ్ళేంటి ఒక సెలబ్రిటీ వీళ్ళని నమ్ముకొని బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళని సెక్యూర్గా ఇంటికి పంపించిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి వాళ్ళ మీదకి వస్తూ ఉంటే మేము ఆపడం జరిగింది. దానివల్ల అతన్ని నిందిస్తున్నారు తప్ప ఇది అయితే కరెక్ట్ కాదు. ఇంటెన్షనల్లీ చేసింది కాదంట. ఇంటెన్షనల్లీ ఎట్లా చేస్తారు బ్రదర్? అసలు ఆమె ఎవరో ఆయనకు తెలియదు కదా, పక్కన వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు, మేము ఎక్కడ ఉంటామో ఎప్పుడు ఉంటామో మాకే తెలియదు. అంటే సాధారణంగానే ఇలా ఒక్కసారి మిమ్మల్ని అందరిని చూస్తేనే కొంత ఏదో నెగిటివిటీ, నాకంటే బలవంతులని ఒక ఫీలింగ్ అది మా తప్ప మనిషికి కలుగుతూ ఉంటుంది కదా. సో ఏదైనా చేస్తారేమో అన్న భయాందోళన కూడా ప్రజలకు ఉంటుంది. ఆ సమయంలోనే ఒక చిన్న చెయ్యి వేసినా వాడికి తప్పు కనిపించవచ్చు. అవును బ్రదర్, మీరు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది ఉన్నారు, ఏమైనా చేస్తారేమో అన్నప్పుడు ఇక్కడ దాకా వచ్చి వాళ్ళు ఎట్లా వస్తారు బ్రదర్? మీరు చెప్పండి. నార్మల్గా నాకు వచ్చిన డౌట్, మీరు అంతమంది బౌన్సర్స్ ఉన్నారు, ప్రతి చోట డిస్టర్బెన్స్ జరుగుతుంది, బౌన్సర్స్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే తోసేస్తారు అనున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు పొలైట్ ఉంటే మేము వాళ్ళకి చెప్పే సమాధానం చెప్తూనే ఉంటాం. బ్రదర్ ఇట్లా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇట్లా రావద్దు అని. మేము పోయిన చోటల్లా మాకు ఒక ఈవెంట్కి పోతే 1000 రూపాయలు 1500 వస్తే మేము ఉన్నదాన్ని బట్టి మేము కొన్ని కిలోమీటర్స్ నడవాల్సి వస్తూ ఉంటుంది. ఆ టైంలో మేము వేసుకునే షూ 5000 అట్లా ఉంటుంది. మేము కష్టపడి తినకుండా తాకుండా, ఎందుకంటే మేము ఎక్కువసేపు అవర్స్ నిలబడి ఉంటాం. మా ఫుడ్ కరెక్ట్గా ఉండాలి, మేము ఎక్కువసేపు స్టాండింగ్ పొజిషన్లో ఉండాలంటే మేము ప్రాపర్ షూస్ మెయింటైన్ చేయగలిగితేనే మేము నిలబడగలుగుతాం. ఒక ఈవెంట్కి పోతే వచ్చేది 1000-1500 వస్తే అక్కడ మా షూ పాడైపోతుంది, 5000 పోతాయి. ఎవరిస్తారు? మాకు ఎవరు ఇయ్యరు. అదే ఉద్దేశంగా మేము వద్దు బ్రదర్, రావద్దు, దగ్గరికి రావద్దు అని ఇప్పుడు మా సెక్యూరిటీ కూడా మేము చూసుకుంటాం కదా. ఆ ఉద్దేశంగానే దగ్గరికి రావద్దు అనే ఉద్దేశంగా మేము చెప్పడానికి 1-10 రెట్లు ట్రై చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మా స్టామినా అంతా వేస్ట్ చేసుకొని వాళ్ళని చూస్తే మాకేమొస్తుంది? వాళ్ళు ఎవరిని కూడా మాకు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మీద పగ కానీ గొడవలు కానీ ఉండవు కదా. ఇప్పుడు మమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు, మాకు ఒక ఈవెంట్ లేదంటే మ్యారేజ్ ఈవెంట్స్ కూడా ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది బౌన్సర్స్కి. వచ్చిండ్రు అంటే ఎవరైనా సార్ లేదు సార్ ఒక 5 minutes వెయిట్ చేయండి, కొంచెం టైం తీసుకోండి అనే ఉద్దేశంగా ఎవరినైనా రిక్వెస్ట్కి చెప్పడానికే మేము ముందుకు పోతాం తప్ప ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా పెట్టుకోము. ఎందుకంటే రేపటి రోజున మనం సొసైటీలో ముందుకు వెళ్ళాలి అని అంటే అందరితో స్నేహ భావంతో ముందుకు పోతేనే కలగలుగుతాం కదా. ఫైనల్గా గవర్నమెంట్కి యాజ్ ఎ బౌన్సర్గా, బౌన్సర్ కమ్యూనిటీ తరపున మీరు ఇచ్చే రిక్వెస్ట్ ఏంటి? గవర్నమెంట్కి ఏం కోరుకుంటారు మీరు గవర్నమెంట్ని? గవర్నమెంట్ తరపున అంటే ఇప్పటి వరకు బౌన్సర్స్కి మాకు ఇది కావాలని ఏం అడగలేదు. ఇప్పుడు బౌన్సర్స్లో ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ ఎవరు కూడా బౌన్సర్గా రారు యాక్చువల్గా ఫస్ట్ నుంచి. వాళ్ళు నవ్వే డేస్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళ డైట్ కోసం, వాళ్ళ ఇంట్లో ఖర్చుల కోసం కొన్ని ఆర్థిక పరిస్థితులను వాళ్ళని ఈ దారిలోకి తీసుకొస్తున్నాయి. ఎందుకు? కొంచెం సేపు పోతే మనకు కొంచెం అమౌంట్ వస్తుంది కదా, ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ అవుతుంది, మన డైట్కి యూజ్ అవుతుంది, జిమ్ ఫీజ్కి యూజ్ అవుతుంది, లేదంటే అడిషనల్ సప్లిమెంట్స్కి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంగా చాలామంది ముందుకు వస్తున్నారు. అయితే
ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక కాంపిటీషన్ చేసిన తర్వాత గవర్నమెంట్ వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. లేదు అని అంటే మేజర్ పెద్ద కాంపిటీషన్ ఆల్ ఇండియా లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ వెళ్ళే వాళ్ళకు కూడా కొంతమంది స్పాన్సర్స్ ఉంటారు. బట్ బౌన్సర్స్కి మాత్రం ఏ స్పాన్సర్షిప్ ఉండదు. ఒకవేళ గవర్నమెంట్ మాకేమైనా చేయగలిగితే ఎవ్రీ డిస్టిక్కి బౌన్సర్స్ ఎంతమంది ఉన్నారు అనే దానికి ప్రతి ఒక్కరికి యూనియన్ ఉంది. ప్రతి ఒక్కరిని పిలిస్తే వచ్చేస్తారు వాళ్ళంతా. దానికోసం మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్క డిస్టిక్కి ఒక ఆఫీస్ అనేది ఓపెన్ చేసి మాకంటూ ఒక ఆఫీస్ క్రియేట్ చేయగలిగితే బౌన్సర్స్ మీరు ఇట్లా ఉండాలి అనేది మాకంటూ ఒక అవగాహన సదస్సు కల్పించుకుంటూ మీరు ఇట్లా ఉండండి, లేదు ఏదైనా విపత్తు కలిగింది, వరదలు వచ్చినాయి, మీ హెల్ప్ మాకు అవసరం ఉంటుందని అంటే మేము 100% కోఆపరేట్ చేయగలుగుతాం. లేదంటే శాంతి భద్రతలో అదుపు తప్పినాయి, ఈ టైంలో మా పోలీస్ ఫోర్స్ సరిపోవట్లేదు అనుకున్నప్పుడు మీరు హెల్ప్ చేయండి అంటే 100% మేము గవర్నమెంట్కి హెల్ప్ చేస్తాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా అదే కదా మనం చూసాం కదా, ఆర్థిక పరిస్థితులు సహకరించగా మరోవైపు శరీరాకృతిని కాపాడుకునేందుకు తామంతా బౌన్సర్లుగా మారారని వారంతా చెప్తున్నారు. ఏదేమైనా తాము ఎప్పుడూ చట్టాన్ని అతిక్రమించలేదని, ప్రస్తుతం జరుగుతున్నటువంటి నెగిటివిటీ చాలా బాధాకరమని బౌన్సర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ న్యూట్రిషన్ హెల్త్ కోసం కావచ్చు, ఇతరత్ర ఫిట్నెస్ కాపాడుకునేందుకు కొంత సాయం చేస్తే బాగుంటుందని చెప్తున్నారు ఆ బౌన్సర్లు అంతా కూడా. ఇది వినిపిస్తున్న రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి.